దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాస్తూ మనం డైవర్సిఫై అవ్వాలి, ముఖ్యంగా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి డైవర్సిఫై అవ్వాలి. యూరోపియన్ యూనియన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఇతర దేశాలకి మనం డైవర్సిఫై అయ్యి మనం ఎక్స్పోర్ట్స్ చేయాలి. పూర్తి స్థాయిలో అమెరికా మీద డిపెండ్ అవడం వల్లే ఇలాంటి నష్టం జరిగిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం భారతదేశంలో రొయ్యల ఎక్స్పోర్ట్స్ లో మనం చూస్తే కనుక షింప్ ఎక్స్పోర్ట్స్ లో 80% ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి అనమాట. అంతేకాదు మెరైన్ ఎక్స్పోర్ట్స్ లో దేశం మొత్తంలో 34% ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాయి అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్సే 21,246 కోట్లు అనమాట. అయితే దీనివల్ల చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. ఆక్వాకల్చర్ మీద డిపెండ్ అయిన చాలా కుటుంబాలు సడన్ గా ఆర్డర్స్ క్యాన్సిల్ అవడం వల్ల నష్టాలు చవి చూసాయి. కాబట్టి అర్జెంట్ గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ రిలీఫ్ ప్యాకేజ్ ఏపీ ఆక్వాకల్చర్ రైతులకు ఇవ్వాలని కూడా చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు కోరారనమాట. దాంతో పాటు ఆల్రెడీ గవర్నమెంట్ ఆక్వా ఫీడ్ మీద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆక్వా ఫీడ్ ఏదైతే రొయ్యలకి వేసే మేత ఉందో దానికి సంబంధించి రేట్లు తగ్గించేసామని చెప్పి ఇంకా సపోర్ట్ చేసే సిస్టమ్ లో మేము ముందుకెళ్తున్నామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ సందర్భంగా ఆక్వాకల్చర్ కి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలని, అంతేకాదు బ్యాంకులు కూడా ఏదైతే ఆక్వాకల్చర్ సంబంధించి రైతులు లోన్ తీసుకుంటారో ఆ లోన్స్ కి దాదాపు 240 రోజుల పాటు మారటోరియం విధించాలని చెప్పి బ్యాంకులు ఆక్వా ఫార్మర్స్ మీద ఒత్తిడి తేయకూడదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ లేఖలో రాశారనమాట. ఈ లేఖని ప్రధాని గారికి, ఫినాన్స్ మినిస్టర్ కి అందరికీ అడ్రస్ చేస్తూ ఈయన ఈ ఉత్తరం రాశారు.